వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. అమెరికాలో వలసదారుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే వలస విధానాలను కఠినతరం చేసిన ఆయన ఇప్పుడు థర్డ్ వరల్డ్ దేశాల నుండి వలసలను పూర్తిగా నిలిపివేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అమెరికాకు వెళ్లే వలసదారులకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు, వివిధ రకాల ప్రయోజనాలను పూర్తిగా ఆపేస్తామని కూడా వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ఏ దేశాలకు వర్తిస్తుందో మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలో థర్డ్ వరల్డ్ దేశాలంటే ఏమిటి అన్న ప్రశ్న ముందుకొస్తోంది. సాధారణంగా ఆర్థికంగా అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఈ వర్గంలో ఉంచుతారు. ఇలాంటి దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా అమెరికా వంటి దేశాలతో పోలిస్తే వెనుకబడి ఉంటాయని భావిస్తారు. అయితే కాలక్రమేణా ఈ పదం కూడా మారిపోయింది. ఇప్పుడు ఇది కేవలం ఆర్థిక స్థితిని సూచించే పదంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారత్ విషయానికొస్తే ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన ఇప్పటికీ పలు అంతర్జాతీయ సూచికల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది. అందుకే ట్రంప్ సూచిస్తున్న థర్డ్ వరల్డ్ కేటగిరీలు భారత్ కూడా చేరే అవకాశం ఉందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. పని, విద్య, వ్యాపారం కోసం వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వలసలపై ఆంక్షలు పెంచితే భారతీయులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలు ఇంకా స్పష్టంగా ఏ దేశాలను లక్ష్యంగా చేసుకుని చేసినవో తెలియకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో వలసలపై కఠిన వైఖరి కొనసాగుతున్నప్పటికీ భారత్తో ఉన్న వ్యాపార, వ్యూహాత్మక సంబంధాలను దృష్టిలో పెట్టుకుంటే ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ప్రకటనలతో ప్రపంచ దేశాలు కూడా తమపై ప్రభావం ఏ విధంగా ఉంటుందో అని టెన్షన్ పడుతూ ఉన్నాయి. థర్డ్ వరల్డ్ దేశాలు అనే భావన కోల్డ్ వార్ కాలం నాటిది. అమెరికా, రష్యా మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ప్రపంచ దేశాలను వారి వైఖరి ఆధారంగా వర్గీకరించేందుకు ఈ పదాలు ఉపయోగించారు. ఈ పదం ఎప్పుడు మొదలైంది అనే విషయంలో ఖచ్చితమైన సమాచారం లేకపోయినా ఫ్రెంచ్ జనాభా శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ సావీ 1952లో రాసిన 3 Worlds, 1 Planet అనే వ్యాసంలో మొదటిసారిగా ఈ పదం కనిపించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సమయంలో ఫస్ట్ వరల్డ్ అంటే అమెరికా తరఫున నిలిచిన దేశాలు, సెకండ్ వరల్డ్ అంటే రష్యా పక్షాన ఉన్న దేశాలు, వీటికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్న దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని పిలిచేవారు. అంటే అప్పట్లో ఈ పదం దేశాల ఆర్థిక స్థితిని కాకుండా రాజకీయంగా ఎవరి వైపు కూడా నిలవని దేశాలను సూచించేవి. ఆ తర్వాత కాలక్రమంలో ఈ పదానికి కొత్త అర్థాలు వచ్చాయి. కానీ మూలం చూస్తే ఇది కోల్డ్ వార్ నేపథ్యమే. కోల్డ్ వార్ సమయంలో ప్రపంచ దేశాలను 3 వర్గాలుగా పిలిచే పద్ధతి ఉండేది. మొదటి ప్రపంచ దేశాలు అంటే అమెరికా, నాటో మిత్ర దేశాలు, పశ్చిమ యూరప్, జపాన్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు. రెండవ ప్రపంచ దేశాలు అంటే సోవియట్ యూనియన్ మరియు దాని మిత్ర దేశాలు, తూర్పు యూరప్ కు చెందిన కమ్యూనిస్టు దేశాలు, అలాగే క్యూబా, చైనా వంటి దేశాలు. ఈ 2 వర్గాలలో దేనికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్న దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని పిలిచేవారు. వీటిలో ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా ప్రాంతాలకు చెందిన అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలే ఉండేవి. ఈ దేశాలు ఆర్థికంగా వెనుకబడి ఉండడం, రాజకీయంగా స్థిరంగా లేకపోవడం వల్ల కూడా వాటిని ఈ వర్గంలో చేర్చేవారు. ఇలాంటి దేశాల నుండి అమెరికాలోకి శాశ్వతంగా వలసలను పూర్తిగా నిలిపివేయమని ట్రంప్ చెప్పడం అంతర్జాతీయ రాజకీయాలలో పెద్ద సంచలనంగా మారింది. అభివృద్ధి చెందని దేశాల పౌరులపై ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుంది అనే దానిపై అనేక చర్చలు మొదలయ్యాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత 3వ ప్రపంచ దేశాలు అనే పదం వాడకంలో లేకుండా పోయింది. భారత్ విషయానికొస్తే కోల్డ్ వార్ కాలంలో అలీన విధానాన్ని పాటించని దేశాలలో ఒకటైనా ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అందుకే భారత్ను థర్డ్ వరల్డ్ దేశంగా పిలవడం సరికాదు. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రకారం కూడా థర్డ్ వరల్డ్ దేశాలకు ప్రత్యేక నిర్వచనం లేదు. అయితే ట్రంప్ ప్రకటించిన విధానంపై స్పందిస్తూ ఆయన యంత్రాంగం ఆఫ్ఘన్తో సహా 19 దేశాల గ్రీన్ కార్డుదారుల ఇమిగ్రేషన్ స్థితిని సమీక్షిస్తామని ప్రకటించింది. జూన్లో అధ్యక్షుడు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్న ఆందోళనకర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయని యుఎస్సిఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. మరి భారత్ ఆ జాబితాలో ఉంటుందో లేదో చూడాలి మరి.